జర్నలిస్ట్ స్వేచ్ఛ ఇంటి దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఆమె పార్థివ దేహానికి సందర్శకులు, అభిమానులు, ఇంకా ఆమెను ఇష్టపడే వాళ్ళు, బంధుమిత్రులందరూ వచ్చి నివాళులు అర్పిస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా జర్నలిజంలో ఆమె ఒక పులి, పోరాటాలలో ఆమెకు ఎవరు ఎదురులేరు అనేటటువంటి మాటలు మనం వినొచ్చు. నిజంగానే స్వేచ్ఛ జీవితాన్ని మనం గనక ఒకసారి తరచి చూసినట్టయితే కవయిత్రిగా సున్నితమైన అంశాలని ఆమె తన కలం నుంచి అక్షరీకరించడమే కాకుండా సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో సమస్యలకి, మహిళాభ్యున్నతికి, ఇంకా మనం ఇంకా ఎలా ముందుకెళ్ళొచ్చు అనే దానికి ఆమె నిదర్శనంగా ఉండటమే కాక మహిళల స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం కూడా ఆమె రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఉద్యమాల్లో ముందుండి నడిపించినటువంటి నేపథ్యం ఉంది. స్వేచ్ఛ తల్లిదండ్రుల నేపథ్యాన్ని చూసుకుంటే కూడా శంకరన్న ఇంకా శ్రీదేవి వీళ్ళు కూడా ఉద్యమ నేపథ్యంతో కూడిన వాళ్ళై ఉండి వాళ్ళ బిడ్డ వాళ్ళ చేతుల్లో ఉంటే వాళ్ళ ఉద్యమానికి అడ్డంకిగా ఉండొచ్చు అనే నేపథ్యంలో కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఉద్యమం కోసమే పనిచేసి ప్రజల కోసమే పనిచేసినటువంటి నేపథ్యంలో తల్లిదండ్రుల పోరాట పటిమను పుణికిపుచ్చుకున్న స్వేచ్ఛ ఈ రోజు వరకు కూడా ఎంతో నిబద్ధతగా ఎన్నో సమస్యల మీద పోరాడినటువంటి నేపథ్యం ఆమెది. జర్నలిజంలో కూడా ఆమె ఎన్నో క్రియాశీలమైనటువంటి స్టోరీస్ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే చాలా అంశాలను ఆమె కవర్ చేయడం మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ స్వేచ్ఛకు అంతిమ వీడ్కోలు పలకడానికి చాలామంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వేచ్ఛ మృతితో 2 రాష్ట్రాలు కూడా దిగ్భ్రాంతికి గురైనాయి. అయితే ఈ నేపథ్యంలో మీడియాలో ఉన్నటువంటి మహిళా పాత్రికేయుల గురించి చాలా అనుమానాలు వస్తున్నాయి. వాళ్ళకి మీడియా రంగంలో నిజంగా ప్రొటెక్షన్ ఉంది అనే దాని మీద సందేహాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా టీ న్యూస్ సంస్థకి సంబంధించి కూడా స్వేచ్ఛ ఏమి మొదటి వ్యక్తి కాదు. ఇంతకుముందు కూడా చాలామంది మహిళలు వేధింపులు ఎదుర్కొన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ విషయంలో మీరు ఒక అథారిటీ ఉంది కాబట్టి మీకు ఏమైనా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారా సార్? అంటే ఒక ఛానల్లో పనిచేస్తున్నంత మాత్రాన అదైతే లేదు నాకు తెలిసి. నిజానికి ఆమె చనిపోయే మనిషి కూడా కాదు, బాగా ధైర్యవంతురాలు, పొలిటికల్ కాన్షియస్, సోషల్ కాన్షియస్ ఉన్న అమ్మాయి. తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన అమ్మాయి. అట్లాంటివి ఏమైనా ఉంటే చెప్పేది. అట్లాంటివి ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు. వ్యక్తిగత రిలేషన్స్లో వచ్చిన సమస్య వల్ల అనేది ఇప్పుడు అంటున్నారు. ఛానల్కి సంబంధించి ఏమీ అనలేము, ఎందుకంటే ఆమె ఎప్పుడూ చెప్పలేదు. రెండోది ఏంటంటే మహిళా జర్నలిస్టుల పరిస్థితి ఎట్లా ఉంటుందనే మనం కంప్లైంట్ బాక్సెస్ ఇట్లాంటివి చెప్పినాం, కానీ చాలా వరకు అమలు కావడం లేదు, అది వేరే విషయం. కానీ స్వేచ్ఛ విషయంలో మాత్రం దాన్ని అట్లాంటి కంప్లైంట్ అయితే ఇప్పటివరకు ఆమె చెప్పుకునేదే. ఎందుకంటే అంత స్వేచ్ఛగా మాతో ఉండేది. ఎందుకంటే చివరిదాకా టీజేఎఫ్ తర్వాత టీయూడబ్ల్యూసీ సీలాన్ అయిన అమ్మాయి నన్ను డాడీ అనేది. వ్యక్తిగత సమస్యలు, మరీ రిలేషన్ సమస్యలు ఎట్లా చెప్పుకోలేరు అమ్మాయిలు. కానీ ఒక న్యూస్ ఛానల్ మీద దాన్ని అట్లా అనడం మాత్రం అది ఒక అభాండం లాగానే అనుకోవచ్చు. వ్యక్తిగత రిలేషన్స్లో వచ్చిన సమస్య, అమ్మాయి విడాకులు తీసుకునే తర్వాత పూర్ణ రిలేషన్ మొన్ననే బయటపెట్టింది అమ్మాయి. ఆ రిలేషన్లో వచ్చిన ఇష్యూస్ అనేది చెప్తున్నారు, కానీ ఛానళ్ళు వేధింపులు అనేది అయితే అబద్ధమైన విషయం, అది క్లియర్గా చెప్పొచ్చు. సార్, రిలేషన్షిప్ ఇష్యూస్ రీజన్ అయినప్పుడు పూర్ణ ఇప్పుడు కనిపించట్లేదు కదా ఎక్కడ. పూర్ణనే వ్యక్తిగత రిలేషన్, ఆమె ఛానల్లో పనిచేయడం లేదు పూర్ణ, అది తెలుసు కదా మీకు. ఆయన ఏ ఛానల్కి సంబంధించిన వాడు కాదు, ఆయన ఇప్పుడు వేరే దాంట్లో పనిచేస్తున్న అతను కనుక ఆయనను మనం అనాలి, కానీ ఒక ఛానల్ అనడం అయితే తప్పవుతుంది. ఎందుకంటే ఆమె ఎప్పుడు కంప్లైంట్ చేయలే అమ్మాయి. వీళ్ళు కూడా ఇప్పుడు మన శంకరన్న కూడా చెప్తున్నాడు కదా, పూర్ణచంద్రరావు అనే అతను రిలేషన్లోకి వచ్చినాడు, నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. తనకు ఉన్న భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటాను సహజీవనం చేసినాడు. కానీ స్వేచ్ఛ ఆయనకు మధ్యలో వచ్చిన గొడవలు నేను మాట్లాడినాను కాలేదు అని చెప్తున్నారు. కనుక మీరు ఛానల్ పేరు పెట్టి అనడం తప్పవుతుందండి. ఎందుకంటే అట్లాంటి కంప్లైంట్స్ ఏమీ ఇవ్వలేదు ఆమె, అనలేదు కూడా. సార్, పూర్ణ మీద చర్యలు తీసుకోవడానికి మీ వంతుగా మీరు ఏం చేయాలి? తప్పనిసరిగా పూర్ణది ఫ్యాక్ట్స్ తెలిసిన తర్వాత ఇప్పుడు ఫ్యామిలీతో కూడా మాట్లాడి అట్లాంటిది ఏమైనా ఉంటే తప్పనిసరిగా పూర్ణచంద్రరావు మీద చర్యలు తీసుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. సార్, ఒక సందర్భంలో పూర్ణ కూడా అన్నారంట, నాతో చాలా డబ్బు ఉంది కాబట్టి ఎవరు కూడా నన్ను ఏం చేయలేదు, అన్నారట విన్నారట అనేది ఏం చేయలేమమ్మా. కానీ ఫ్యాక్ట్స్ తెలిసినప్పుడు మాత్రం తప్పనిసరిగా పూర్ణచంద్రరావు బాధ్యుడైతే మాత్రం పూర్ణ బాధ్యుడైతే తప్పనిసరిగా అతని మీద చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం.